కోటి గొంతుల పిలుపుల పద ఈ సమయం గమనం మలిచే మలుపుల పద ఏ ధర్మం కోరే సత్యాగ్రహమై పదులుగా పద సంక్షేమం కూర్చే సేవా గుణమై అదనుగా పద ఏ పిడుగుకు బెదరని సాహస యోధుడివై పద తెరమరుగులో నిలవని వేకువ సూర్యుడివై పద ఏ చెట్టు కొంకు లేని జన సైనికుడై పద 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 వెలుపుల పద ఆగగలం కుమరం అది అరుపుల పద పద కోటి గొంతుల పిలుపుల పద ఈ సమయం గమనం మలిచే మలుపుల పద రాహు పట్టిన పట్టొక సెకండ్ అఖండమైన లోక బాంధవుడు అసలే లేకుండా పోతాడా? మూర్ఖుడు గడియారంలో ముళ్ళు కదలనీకుంటే ధనాగమనం అంతటితో తలకిందైపోతుందా? కుటిలాత్మల కూటమికి ఒక త్రుటి కాలం జయమొస్తే విశ్వ సృష్టి పరిణామం విచ్ఛిన్నమవుతుందా? ధనుజు లోకమేకంగా దారి కట్టంగా నిలుచుంటే జనజాతి ప్రస్థానం పరిసమాప్తం అవుతుందా? ఇక్కడ నుంచి సుందర విజయ్ కుమార్ గారు అలాగే సీఎం రమేష్ గారు పోటీ చేస్తారు ఉమ్మడి అభ్యర్థుల కింద. అటు నుంచి ముత్యాల నాయుడు గారు కన్నబాబు గారు పోటీ చేస్తారు. ఎవరు గెలిస్తే బాగుంటుంది? సుందర విజయ్ కుమార్ గారు రమేష్ నాయుడు గారు. ఎందుకు? ఇంకా ఇంప్రూవ్ చేస్తారని. గతంలో కన్నబాబు గారు డెవలప్మెంట్ ఎలా ఉంది? బాగాలేదు అసలు. బాగాలేదా? మెయిన్లీ మిస్టేక్స్ ఏంటి ఇక్కడ అచ్యుతాపురం సంబంధించి? కానీ లోకల్ వాళ్ళకి జాబ్స్ ఇస్తానన్నారు, అవి ఏం చూపించలేదు. రోడ్స్ అవి చాలా వరస్ట్ గా ఉన్నాయి. కండిషన్స్ అది ఇప్పుడు మళ్ళీ వచ్చినప్పుడు రోడ్ వేశారు కదా వచ్చేదారిలో. ఇప్పుడు ఇంప్రూవ్ చేస్తే 5 సంవత్సరాల నుంచి చేయలేదు కదండి. వేస్ట్ అంటారా? వేస్ట్. అదే ఎవరు గెలుస్తారు? గాజు గ్లాసా కమలమా లేదంటే ఫ్యానా? గాజు గ్లాస్. కమలం. థ్యాంక్ యూ సో మచ్. అంటారు మీరైతే? పవన్ కళ్యాణ్. పవన్ కళ్యాణ్. పవన్ కళ్యాణ్ గారు ఇక్కడి నుంచే సుందర విజయ్ కుమార్ గారిని అలాగే సీఎం రమేష్ గారిని పోటీ చేయించారు ఇద్దరు. అలాగే అవతల వైపు కన్నబాబు గారు వస్తారు. ఎవరు వస్తే బాగుంటుంది? సుందరపు విజయ్ కుమార్. ఇంప్రూవ్ చేస్తారు కదా. జనప్రతి నాగమణి. ఇక్కడ ఎవరు వస్తే బాగుంటుంది? సుందరపు విజయ్ కుమార్ గారు సీఎం రమేష్ గారే రావాలి. ఎందుకు? ఎందుకంటే సుందరపు విజయ్ కుమార్ గారు 13 సంవత్సరాల నుంచి కష్టపడుతున్నారు. అన్ని విధాలుగా అందరికీ బాగా చేశారు. పదవిలో లేకపోయినా అంత బాగా చేశారంటే పదవిలోకి వస్తే ఇంకా బాగా చేస్తారని జనాలందరూ ఇప్పుడు జనసేన కాసి ఉమ్మడి అంటే బీజేపీ కాసి అందరూ ఉన్నారనమాట. తెలుగుదేశం కాసి. సీఎం రమేష్ గారి మూవ్మెంట్ ఎలా ఉండబోతుంది ఇక్కడ? సీఎం రమేష్ గారు జనాల్లో నడవడికే బాగుంది. అంటే అతని గురించి నాకు తెలీదు, కానీ చూసే విధానాన్ని బట్టి అతను చేసే పనులు జనాన్ని ఆకట్టుకోవడం అంతా చాలా బాగుంది. ఎవరు గెలుస్తారు అయితే? 100% జనసేన అండ్ బీజేపీయే వస్తుంది. సీఎం రమేష్ గారే వస్తారు. మేడం మీ పేరు? రమాదేవి. ఏం చేస్తుంటారు? టీచర్ గా వర్క్ చేస్తున్నారు. టీచర్. ఇక్కడ నుంచి ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు వస్తున్నారు. ఎలా ఉండబోతుంది రెస్పాన్స్? చాలా బాగుంటుంది పవన్ కళ్యాణ్ వస్తే. ఎలా ఉంది ఇదంతా చూస్తుంటే? చాలా హ్యాపీగా ఉంది. ఓకే. ఇప్పుడు ఇక్కడ నుంచి సుందర విజయ్ కుమార్ గారు సీఎం రమేష్ గారు పోటీ చేస్తున్నారు పవన్ కళ్యాణ్ గారి తరపు నుంచి ఉమ్మడి అభ్యర్థిగా. అటు నుంచి కన్నబాబు గారు పోటీ చేస్తున్నారు. ఎలా ఉండబోతుంది ఇక్కడ? ఎవరు వచ్చినా పర్లేదండి, మనకి ఇది డెవలప్ చేస్తే బాగుంటుందని చూసుకుంటాం. ఎవరు డెవలప్ చేస్తారంటారు? ఆరు నూరైనా 106 అయినా మా పవన్ అన్నే. జై పవన్. పవన్ కళ్యాణ్ గారు ఎటుంటే అటు ఆయన ఒక్కడిగా పోటీ చేసినా మేము అందరం ఉన్నాం. ఆయన అందరితో కలిసి వచ్చాడు అనేది మాకు అనవసరం. మరి ఇప్పుడు పవన్ అన్న వస్తే బాగుంటది. జగన్ ఓవరాల్ జగన్ గారి పాలన ఎలా ఉంది? చాలా దరిద్రంగా, చాలా చండాలంగా ఉంది. ఏం చేశారండి? ఏం డెవలప్ చేశారు? ఇక్కడ నుంచి రోడ్స్ ఇవన్నీ ఎలా ఉన్నాయి? అది ఇప్పుడు వేసారు. ఇప్పుడు ఎలక్షన్స్ వస్తున్నాయి కాబట్టి ఇప్పుడు ఓట్ల కోసం వేసారు. మొన్నటి వరకు ఏం లేదే, మొన్నటి వరకు ఎవరు పట్టించుకోలేదే.
ఎవరు పట్టించుకున్నారు మొన్నటి వరకు? డెవలప్మెంట్స్ కానీ జాబ్స్ కానీ ఎలా ఉంది ఈ ప్రాంతంలో? ఏమీ లేవు, డెవలప్మెంట్స్ ఏమీ లేవు. ఎప్పుడు ఎలా ఉంది అలాగే ఉంది. చంద్రబాబు నాయుడు గారు అప్పుడు ఎలా వదిలేసి వెళ్ళిపోయారు అలాగే ఉంది, ఏం డెవలప్మెంట్ లేదు. గ్లాసు పగిలే కొద్ది పవర్ ఎక్కువ ఉంటది, అది గుర్తుంచుకోండి అందరూ. ఓకేనా? అన్న మీ పేరు? నా పేరు జగదీష్ అన్న. ఏం చేస్తుంటారు? మేము చేపల వేటకి వెళ్తాం అన్న. ఇక్కడ నుంచి సుందర విజయ్ కుమార్ గారు కన్నబాబు గారు పోటీ చేస్తున్నారు ఎమ్మెల్యే కింద. అలాగే ఎంపీ కింద సీఎం రమేష్ గారు గూడి ముత్యాల గారు పోటీ చేస్తున్నారు. ఎలా ఉండబోతున్నాం? సీఎం రమేష్ గారు భారీ వంశాడు. ఎందుకలా? అంతే జనం అంతా చదువుతున్నారు, చాలా ఇబ్బందిగా అవుతుంది. అంతే నమ్మకం ఒక అతను చేస్తాడు, బాగా ఇంటికి పెద్ద సమస్యలు తీరుస్తుంది, ఒక ఫుల్ నమ్మకం. సీఎం రమేష్ గారు చాలా నమ్మకం. దేవి. నా పేరు రావణమ్మ. ఏం చేస్తుంటారు? హౌస్ వైఫ్. ఇప్పుడు ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు వచ్చారు, ఎలా ఉంది ఇక్కడ ఇదంతా వాతావరణం? చాలా బాగుంది. పవన్ కళ్యాణ్ చూడడం ఎలా ఉంది? చాలా హ్యాపీగా ఉంది. ఫస్ట్ టైమా రెండోసారి? ఫస్ట్ టైం. ఫస్ట్ టైమా? అలాగే ఇక్కడ నుంచి ఎవరు వస్తే బాగుంటుంది? ఎంపీ అయితే రమేష్. ఎందుకు రమేష్ గారు? చెప్పండి పర్లేదు, మాకు తెలియాలి కదా. అభివృద్ధి చేస్తారని మాకు అంటే అతను హవా ఎలా ఉంది వచ్చినప్పటి నుంచి? బాగుంది. అలాగే ఎమ్మెల్యే కింద నాకు తెలియదు. విజయ్ కుమార్ గారు వస్తారు. విజయ్ కుమార్ గారు గ్యాసా ఫ్యానా? గ్యాసా. గ్లాసేనా? కమలమా ఫ్యానా? గ్యాస్. కమలం. గుర్తు. సీఎం రమేష్. సీఎం. మీరమ్మా? గ్లాసు కమలం అండి. ఈ రెండే వస్తాయి కదా ఖచ్చితంగా. ఖచ్చితంగా. మీ పేరు? దీపిక. ఇక్కడ నుంచి ఎవరు గెలిస్తే బాగుంటుంది అనుకుంటున్నారు? సుందరం గారు గెలిస్తేనే బాగుంటుంది. పవర్ స్టార్ ఎవరు నిలబెడతారు? ఎందుకంటే నేను 2009 నుంచి చూస్తున్నాను పవర్ స్టార్ని. నా 4th క్లాస్ నుంచి, చిన్నప్పటి నుంచి. ఆయన అంటే ఆయన సినిమాసనే కాదు, బయటను కూడా ఆయన ఎలా ఉంటారు, ఏంటి ఆయన అలవాట్లు అని బుద్ధి మైండ్ సెట్ కూడా మన పేద జనాలు ఎలా ఉంటారో ఆయన కూడా అలానే ఆలోచిస్తారు. ఇప్పుడు జగన్ ఉన్నాడు, ఆయన ఎలా ఆలోచిస్తారు? ఆయన అంటే పెద్దవాళ్ళు మనకు తెలియదు, ఆయన ఎప్పుడు ఇలా బయటకు రావడాలి ఏమి ఎప్పుడు చూడలేదు. నాకు తెలిసి మేము ఎప్పుడు చూడలేదు. పవన్ కళ్యాణే మా కూలీ జనాలకి మా కష్టాలు తెలియడానికి ఆయన ఎక్కడెక్కడ ఏం తిరిగారు, ఏ పాలిటిక్ అన్నీ మాకు తెలుసు. ఆయన నేను ప్రతిసారి నేను చూస్తాను, ప్రతి వీడియో ప్రతిదీ చూస్తాను నేను. ఆయన ఎంత కష్టపడతారు పేదల గురించి తెలుసుకోవడానికి స్వయంగా ఆయన కింద దిగి వచ్చారు. నేను జగన్ దిగి రావడం ఇప్పటికి వచ్చి నేను చూడలేదు. నా 20 yearsలో ఎప్పుడు నేను చూడలేదు ఆయన్ని. నేను ఓన్లీ పవర్ స్టార్ని చూశాను. అయితే ఇప్పుడు మంచిల్లో అయితే సుందరం గారే గెలుస్తారు. ఎంపీ కింద వైఎస్ఆర్ అస్సలు వద్దు, అడుక్కు తింటాం వైఎస్ఆర్ గాని వస్తే. అయ్యే వైఎస్ఆర్ అస్సలు వద్దు. పవర్ స్టార్ ఎవరు నిలబెడితే ఆయనే రావాలి. మాకు ఆలీలే పవర్ స్టార్ ఎవరు నిలబెడితే ఆయనే కావాలి. ఎందుకంటే ఆయన అంటే మాకు అనుభవం ఉండిపోయింది. ఆయన మంచితనం కానీ ఆయన ఏవైనా గుడ్ థాట్స్ కానీ ఏవైనా మాకు అలా మైండ్లో ఉండిపోయి. వైజాగ్లో కూడా ఆయన చాలాసార్లు చూశాను నేను. 2009 నుంచి స్టార్ట్ అయింది ఆయనతో నా జర్నీ. ఇప్పటి వరకు అస్సలు డ్రాప్ అవ్వలేదు. ఆయన మంచి అవన్నీ చేయడం పక్కా. పవన్ కళ్యాణ్ జగన్ రాడు, వచ్చిన అస్సలు వద్దు. నేనైతే ఖచ్చితంగా చెప్పేది కొడతాను. ఆయన గానొస్తే ఆయన వల్ల మేము చాలా అడుక్కుని అంటున్నాం. అసలు ఆయన వచ్చే ఛాన్సులు ఆయన అస్సలు రావద్దు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. ఈసారి ఎవరు వస్తారు అంటే ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు వచ్చారు, ఎలా ఉంది అట్మాస్ఫియర్ అంతా? చాలా హడావిడిగా ఉంది. ఆయన వచ్చేదే ఒక మనిషికి యువతకి న్యాయం చేస్తారన్న నమ్మకం కలిగింది. సో ఆయన వచ్చి మాలాంటి నిరుద్యోగులకు కూడా ఉద్యోగాలు ఇప్పిస్తారని ఆశ కలిగింది. ఎలా ఉంది ఇక్కడ ఎలిమెంట్స్ లో డెవలప్మెంట్ కానీ జాబ్స్ పరంగా కానీ? ఇక్కడ జాబ్స్ అయితే ఏమీ లేవు. జాబ్స్ కావాలనే మాలాంటి వాళ్ళు కోరుకుంటున్నాం. దట్స్ ఇట్. ఇంకోటి ఏంటంటే ఇక్కడ నుంచి ఎమ్మెల్యే కింద కన్నబాబు గారు సుందర విజయ్ పోటీ చేస్తున్నారు. ఎంపీ కింద గూడి ముత్యాలనాయుడు, సీఎం రమేష్. ఎవరు వస్తే బాగుంటుంది? మాకు ఎవరు న్యాయం చేస్తే వాళ్ళే కావాలి. ఏదో 2 ఆప్షన్స్ ఉన్నాయి కదా. పోనీ గ్లాసా ఫ్యానా? గ్లాస్. గ్లాసేనా? మేడం 1 minute. ఎవరు వస్తే బాగుంటుంది ఈసారి? జై జనసేన. ఎవరు వస్తే బాగుంటుంది? గ్లాస్. ఎందుకు గ్లాస్? నిరుద్యోగులు చాలా మంది బయటకు వస్తారు. ఓకే, మరి ఇక్కడ నుంచి ఎవరు గెలుస్తారు? సుందర విజయ్ కుమార్. సుందర విజయ్ కుమార్. అలాగే సీఎం రమేష్ గారు 3 మీద ఎవరు గెలుస్తారు? సీఎం రమేష్ కన్ఫర్మ్. ఎందుకు జనసేన నిరుద్యోగులు బయటకు వస్తారు అన్న. 100% నిరుద్యోగులు ఎంతో మంది బయటకు వస్తారు. జనసేన. థ్యాంక్ యూ సో మచ్. వర్డ్స్ తో డిస్క్రైబ్ చేయలేము. అది చాలా రియాక్షన్ ఎలా ఉంది ఇప్పుడు? ఈ క్రౌడ్, ఈ సభ అది ఎలా ఉంది? ఇప్పుడు మేము అటు నుంచి లోపల నుంచి వచ్చాం. అంత ఎక్స్పెక్ట్ చేయలేదు, లైక్ అంతమంది వస్తారు అని చెప్పి. ఓకే, సో ఇక్కడ నుంచి అయితే పంచకల్ల రమేష్ బాబు గారు అలాగే అదీప్ రాజు గారు పోటీ చేస్తున్నారు ఎమ్మెల్యే కింద. ఎంపీ కింద సీఎం రమేష్ ముత్యాలనాయుడు. ఎవరు వస్తే బాగుంటుంది? మీరు ఎవరికైతే మీ ఫస్ట్ ఓట్ వేద్దాం అనుకుంటున్నారు? ఇఫ్ జనసేన పోటీ చేస్తే జనసేనకే వేస్తాం. ఒకవేళ టీడీపీ అయితే టీడీపీకి వేస్తాం. ఓకే, సో వాట్ అబౌట్ ఎంపీ? సేమ్ వైఎస్ఆర్సీపీకి అయితే పక్కా అయ్యాం. ఎందుకు వేయరు?
మాకు నచ్చదు అంతే. హలో, మీ పేరు? తన్మయ్ సుధా. సో ఇక్కడ ఎలా ఉంది అట్మాస్ఫియర్? అది కళ్యాణ్ గారు చూడడానికి వచ్చారు కదా. ఇదే ఫస్ట్ టైం, కొంచెం అంటే టెన్స్డ్ గా ఉన్నాను. ఇక్కడ అంతా కూడా హడావుడిగా ఉంది కదా. గెలుస్తారంటారు? నేనైతే జనసేనకే ఓటేస్తాను. దిస్ ఇస్ మై ఫస్ట్ ఓట్. జనసేన. ఆల్రెడీ జగన్ పాలన చూస్తాం కదా. సో వీఆర్ యూస్ టు వాంట్ టు సీ ద న్యూ రూలర్. సో వి సపోర్ట్ న్యూ రూలర్. డెఫినెట్లీ బీజేపీ సీఎం రమేష్ గారా? ఆఫ్ కోర్స్. అయితే గ్లాసా ఫ్యానా? గ్లాసే. కమలం ఫ్యాన్. కమలం. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. ఎవరిని చూడడానికి వచ్చారు? పవన్ కళ్యాణ్ చూడడానికి. ఎలా ఉంది ఇదంతా? చాలా బాగుంది కదా, చాలా గొప్పగా ఉంది సభ. అమ్మా అర్థం కాలేదు, ఎలా ఉంది? చాలా గొప్పగా ఉంది సభ. చూసారా పవన్ కళ్యాణ్ గారిని? చూడలేదా? అవకాశం దొరకలేదా? ఓకే, ఎలా ఉంది ఇక్కడ? ఈసారి ఎవరు వస్తే బాగుంటుంది అనుకుంటున్నా? డెఫినెట్ గా కూటమేనా? ఇక్కడ నుంచి పంచగల రమేష్ బాబు, అలాగే ఎంపీ అభ్యర్థి కింద సీఎం రమేష్, వీళ్ళ వైపు వాళ్ళ వైపు మూడు ముత్యాల నాయుడు గారు, అదీప్ రాజు గారు పోటీ చేస్తున్నారు. ఎలా ఉండబోతుంది? వాళ్ళే వస్తారు అనుకుంటున్నాం. మూడు అభ్యర్థి క్లాసు కమలమే 100%. థ్యాంక్ యూ మ్యామ్. మీ పేరు? సిరి. ఎలా ఉంది ఇక్కడ అట్మాస్ఫియర్ అంతా? చాలా బాగుంది, కానీ పోలీసులు బిహేవియర్ మాకు నచ్చలే. అవుతుంటే పవన్ కళ్యాణ్ గారు ఇక్కడ నుంచి వాళ్ళ క్యాండిడేట్ రమేష్ బాబు గారు, అలాగే ఇటు నుంచి అదీప్ రాజు గారు వైఎస్ఆర్సీపీ నుంచి పోటీ చేస్తున్నారు. ఎలా ఉండబోతుంది? పంచగల్ల గారు గెలుస్తారు. ఎందుకు? ఎలా ఉంది ఇక్కడ? అంటే మా సైడ్ రోడ్ డెవలప్మెంట్ అసలు అదీప్ రాజు ఏం చేయలేదు. మా తరపు అయితే అసలు చిన్న హెల్ప్ కూడా చేయలేదు. అలాగే ఎంపీ కింద ఎవరు గెలుస్తారు? సీఎం రమేష్ గారు. రమేష్ గారు. ఓకే, ఎందుకు అతను రావాలని కోరుకుంటున్నారు? ఎందుకంటే మరి వచ్చిన వాళ్ళు ఎవరు ఏం చేయకపోతే ఆయనే రావాలని కోరుకుంటాం. డిఫరెంట్ గా ఎంచుకోవాలనుకుంటున్నాం. ఇది మీ ఫస్ట్ ఓట్? ఫస్ట్ ఓట్ ఎవరికి? మీ ఫస్ట్ ఓట్ జనసేన. ఓకే, అలాగే ఎంపీ కమలం అండ్ ఫ్లాన్? కమలం అండ్ గ్లాస్. ఓకే, ఎలా ఉంది ఓవరాల్ గా జగన్ గారి ప్రభుత్వం లాస్ట్ 5 years నుంచి? బొక్కలా ఉంది. అసలు బాగాలేదా? అస్సలు బాగాలేదు. ఎందుకు బాగాలేదు? ఐటీలో జాబ్స్ కానీ లేదా సంక్షేమం ఇస్తా అన్నారు కదా. ఏం చేశాడండి? ఒకసారి వచ్చి చూడండి. మా సైడ్ ఈ రోడ్స్ చూడండి చాలు. ఏం చేయలేదు అతను, అస్సలు ఏం చేయలేదు. అందుకే మేము కొత్తదనం కోరుకుంటున్నాం. మ్యామ్ మీ పేరు? సంధ్య. ఎలా ఉంది ఇక్కడ కళ్యాణ్ గారు వచ్చారు కదా? నాకైతే చాలా యాంగ్జైటీగా అనిపించింది. ఎందుకలా? అంటే అదొక పవర్ కదా. నాకు చాలా చిన్నప్పుడు చూసానండి. ఓకే, ఇక్కడ నుంచి ఎవరు గెలుస్తారు? పవన్ కళ్యాణ్ గారు, రమేష్ బాబు గారు పోటీ చేస్తున్నారు, అలాగే అదీప్ రాజు గారు పోటీ చేస్తున్నారు ఎమ్మెల్యే కింద. రమేష్ గారే వస్తారండి ఖచ్చితంగా, ఎందుకంటే మా విలేజ్ లో కూడా అందరూ రమేష్ గారి వైపే ఉన్నారు. డెవలప్మెంట్ అది ఎలా ఉంది ఏరియాలో? అంటే జగన్ వచ్చిన తర్వాత అయితే ఏం లేదు, మరి ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు వచ్చిన తర్వాత ఏమైనా మారుతుందని నేను అనుకుంటున్నాను. ఎంపీ క్యాండిడేట్ సంగతి ఏంటి? సీఎం రమేష్ గారు, ముత్యాల నాయుడు, ఎవరు గెలుస్తారు? సీఎం రమేష్ గారే గెలుస్తారండి. ఖచ్చితంగా ప్రజలందరూ వాళ్ళకే ఉంటారు. నందిని. ఎలా ఉంది? కళ్యాణ్ గారు చూసారు కదా ఫస్ట్ టైం. ఆ ఫీలింగ్ చాలా ఎక్సైట్మెంట్, చాలా బాగుంది. అతని దగ్గర నుంచి అది నా ఫస్ట్ టైం, అంత దగ్గర నుంచి అతను చూడడం. బాగున్నారు. పవన్ కళ్యాణ్ గారు బాగున్నారా? ఓకే, ఎలా ఉన్నది ఇక్కడ? కళ్యాణ్ గారు మాట్లాడుతున్నారు క్యాండిడేట్స్ కోసం, ఎవరు గెలుస్తారు ఏమైనా ఐడియా ఉందా? ప్రతి ఒక్కరికి ఒకసారి ఛాన్స్ ఇవ్వాలి. జనసేన కంటే ఒకసారి ఛాన్స్ ఇవ్వాలి కదా, సో జనసేన. ఓకే మ్యామ్ మీ పేరు? జ్యోతి. ఏం చేస్తుంటారు? లెక్చరర్. ఓకే మ్యామ్, సో ఎలక్షన్స్ వస్తున్నాయి కొన్ని రోజుల్లో, సో ఇక్కడ నుంచి ఎవరు వస్తే బాగుంటుంది అనుకుంటారు? అలాగే పవన్ కళ్యాణ్ గారు వచ్చారు, ఎలా ఉంది ఇక్కడ అట్మాస్ఫియర్ అంతా? చాలా రద్దీగా ఉంది, చాలా హడావుడిగా ఉంది. ఎస్పెషల్లీ సో ఎవరు వస్తే బాగుంటుంది ఇక్కడ నుంచి? జ్యోతి. నా పేరు పావని అండి. ఎలా ఉంది ఇక్కడ పెందుర్తికి పవన్ కళ్యాణ్ గారు వచ్చారు కదా? పవన్ కళ్యాణ్ రావడం చాలా హ్యాపీగా ఉంది. అదే అట్మాస్ఫియర్ ఎలా ఉంది ఇక్కడ? చాలా బాగుంది. చాలా హాట్ గా ఉంది. జనాలు క్రౌడ్ అదే చాలా ఎక్కువ, ఫుల్ క్రౌడ్ ఉంది. సో ఖచ్చితంగా మన పెందుర్తిలో పంచగర్ల రమేష్ బాబు గారే వస్తారని గ్యారంటీగా ఉన్నాం మేమంతా. సో బీజేపీ నుంచి సీఎం రమేష్ గారు, ఇంకో పక్క ముత్యాల నాయుడు గారు పోటీ చేస్తున్నారు, ఎలా ఉండబోతుంది? సీఎం రమేష్ గారే కలుస్తారు. సీఎం గారు రమేష్ గారు రాబోయే ఎలక్షన్ లో చాలా చెప్పే విధానాలు బాగున్నాయి. కొత్తగా కొత్త తరాన్ని కోరుకుంటున్నాం మేము. సో కాబట్టి పంచకర్ల రమేష్ బాబు రావాలని కోరుకుంటున్నాం. అలాగే ఎంపీ కింద సీఎం రమేష్ గారు కలవాలని కోరుకుంటున్నాం. మీరు?
ఇద్దరు రమేష్లే వస్తారు, గ్యారెంటీ అదైతే. ఇద్దరు ఆర్ఆర్ రమేష్లే వస్తారు, ఆర్ఆర్. లో ఇక్కడ జనసేన ఎలా ఉంది, అసలు ఎవరు గెలుస్తారు, మీకు ఐడియా ఉందా? డెఫినెట్లీ బీఎస్పీకేనా అనుకుంటున్నాను, ఎందుకంటే నేను తన ఫ్యాన్ కాబట్టి. ఓకే, ఫ్యాన్ అని చెప్పేసి ఎవరి నుంచి ఉన్నారు ఐడియా ఉందా? గ్లాసా ఫ్యానా? గ్లాసా? ఓకే, గ్లాస్ అంటే పవన్ కళ్యాణ్ గారు పెందుర్తి. అవును. ఓకే, మరి ఎంపీ కింద ఎవరు గెలుస్తారు? జనసేన పవన్ కళ్యాణ్ తరపు నుంచి కమలం గుర్తు, అలాగే వైఎస్ఆర్సీపీ నుంచి ఫ్యాన్ ఎవరు వస్తారు? కమలం గుర్తే వస్తుంది. మీ పేరు? దివ్య. ఏం చేస్తుంటారు యూజువల్లీ? ఐటీ ఎంప్లాయ్. ఐటీ ఎంప్లాయ్. కళ్యాణ్ గారు చూడడానికి వచ్చారా? ఎలా ఉంది క్రౌడ్ ఇదంతా? చాలా ఎక్కువ ఉంటది కదా ఆబ్వియస్ గా పవన్ కళ్యాణ్ అంటారు. ఇప్పుడు ఇక్కడ నుంచి పంచకల్ రమేష్ బాబు గారు అలాగే వైఎస్ఆర్సీపీ అదీప్ రాజు గారు పోటీ చేస్తారు. ఎలా ఉండిపోతుంది కాంపిటీషన్? అంత టఫ్ గా ఏమి ఉండదు, ఎందుకంటే ఆబ్వియస్ గా రమేష్ బాబు గెలుస్తారని అందరికీ తెలుసు కదా. వాట్ అబౌట్ ఎంపీ? ఎట్ నుంచి సీఎం రమేష్ గారు, ఇంకో పక్క నుంచి ముత్యాల నాయుడు గారు పోటీ చేస్తారు. ఎలా ఉండిపోతుంది? ఈజ్ ఇట్ గోయింగ్ టు బి ఆర్ఆర్? అంత డిఫరెన్స్ ఏమి ఉండదు, వన్ సైడ్ అయిపోతుంది. వన్ సైడ్? యా షూర్. ఓకే, గత లాస్ట్ 5 years నుంచి ఎలా ఉంది ఇక్కడ ఈ ఏరియా డెవలప్మెంట్? కానీ అంత చేంజ్ ఏం లేదు, సో ఇప్పుడైనా జనాలు అర్థం చేసుకుంటారు ఎవరికి వేయాలో అనేది కరెక్ట్ గా. మ్యామ్, మీ పేరు? హర్షిని. ఎవరిని చూడడానికి వచ్చారు? పవన్ కళ్యాణ్ గారి. ఎలా ఉంది ఇదంతా అట్మాస్ఫియర్? చాలా బాగుంది. ఎవరికి వేస్తారు మీ ఫస్ట్ ఓట్? పవన్ కళ్యాణ్, జనసేన. ఓకే, ఇక్కడ నుంచి ఎవరు గెలుస్తారు? పంచకల్ల రమేష్ బాబు. ఎంపీ కింద ఎవరు గెలుస్తారు? సీఎం రమేష్ గారు గెలుస్తారా? జనసేన. పవన్ కళ్యాణ్ గారు వచ్చారు, ఎలా ఉంది ఇక్కడ? చాలా హ్యాపీగా ఉంది, కానీ పైకి వెళ్ళవట్లే పోలీసులు. సరే సెక్యూర్ గా ఉంటూ మాకు కూడా కావాలి కదా. ఇక్కడ నుంచి ఎవరు గెలుస్తారు? పవన్ కళ్యాణ్ గెలుస్తారని అందరూ కోరుకుంటున్నాము. పంచకల్ల రమేష్ బాబు. డంకా మెజార్టీతో, 1,00,000 మెజార్టీతో పంచకల్ల రమేష్ బాబు గెలడం ఖాయం. మీ పేరు? నా పేరు ఓం కామేశ్వరరావు అన్న. ఇప్పుడు కళ్యాణ్ గారు వచ్చారు, ఎలా ఉంది? ఇక్కడ నుంచి ఎవరు గెలుస్తారు? ఇక్కడ నుంచి అయితే పక్కా జనసేన అన్న. సీఎం రమేష్ గారు ఎంపీ, ఇక్కడ ఎమ్మెల్యే జనసేన పంచకల్ల రమేష్ గారు బాబు గారు పక్కా. ఎలా ఉంది చివరి 5 ఏళ్ళ పాలన, జగన్ గారి పాలన ఎలా ఉంది? అది యాక్చువల్గా అది పాలనే అన్న. అది అసలు ఎందుకలా? ఎందుకంటే నేను పడిన కష్టం నేను చెప్తున్నాను. మొదటగా నేను ఒక ఆటో డ్రైవర్, సాధారణ ఆటో డ్రైవర్. నేను ఒక రోజు పని చేసి నేను ఆటో తోలుకొని 800 సంపాదించుకున్నాను. నాకు వచ్చేటప్పుడు ఎండ కదా అని కాకి సెట్ తీసి మామూలు సెట్తో వచ్చానంతే. ఆ రోజు నాకు రాసిన కేసు 1035 రూపాయలు రాశాడన్న. నేను సంపాదించింది 800. నేను 300 ఆయిల్ కొట్టుకోవాలి, 500 మిగిలింది ఇంటి పట్టుకెళ్ళాలి, పిల్లలు పెట్టుకోవాలి, తల్లిదండ్రులు పెట్టుకోవాలి. మిగతా నేను ఈ కేసు ఎక్కడి నుంచి తెచ్చి కడతాను? నాకు ఈ జగన్ చెప్పాలి సమాధానం. నేను ఎక్కడి నుంచి తేవాలి? చంద్రబాబు పవన్ కళ్యాణ్ వస్తే చేస్తారు, మారుస్తారా? పక్కా చేస్తారు. ఇప్పుడు మాట ఇచ్చారు డ్రైవర్లకి కేసుల పైన తగ్గిస్తానని. తప్పు చేస్తారు, కానీ దానికి సరిపడా శిక్ష వేయాలి తప్ప తనకి తలకు మించి తలపా కేసాడు జగన్. ఓకే బాయ్, థ్యాంక్ యూ.